నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మలో చేస్తున్నాను. మనం ఈరోజు ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ గురించి తెలుసుకుందాం. అంటే ఆడవాళ్ళలో సంతానం కలగకపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు మనం దీనికి లక్షణాలు ఏమైనా ఉంటాయా, ఎప్పుడు మనం జాగ్రత్త పడాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ అనేది ఏదైతే ఉందో, ఒక అమ్మాయి పెళ్ళయ్యాక లేదా ఇంటర్ కోర్స్ అంటే సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నాక అబ్బాయిలో ఏ ప్రాబ్లము లేకుండా ఉన్నా కూడా ఒక సంవత్సరం పాటు సెక్షువల్గా యాక్టివ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అవ్వకపోతే దాన్ని ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ అంటాం. దానికి గల కారణాలు ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి టెస్టులు కానీ కారణాలు కానీ తెలుసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా అమ్మాయికి పీరియడ్స్ అనేది 26 రోజుల నుంచి 28 రోజుల మధ్యలో అవుతుంది. ఇలా 21 రోజుల కంటే ముందు అయిపోవడం కానీ, లేదా 35 రోజులు ఒకసారి లేటుగా అవ్వడం, లేదా ఆ పైన అవ్వడం కానీ, ఇలా ఏమైనా జరిగితే దాన్ని మనం ఏదో ఒక ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని చెప్పి మనం దానికి తగ్గట్టు టెస్టులు అనేవి చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మామూలుగా ఈ అండం అంటే ఆడవాళ్ళలో పీరియడ్ స్టార్ట్ అయిన రోజు నుంచి, అంటే పీరియడ్ స్టార్ట్ అయిన రోజు నుంచి 14వ రోజు ఫుల్గా అండం అనేది, ఎగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అందుకే మనం 9 నుంచి 14 రోజుల మధ్యలోనే ఎక్కువగా అమ్మాయి అబ్బాయిగా అదే టైంలో సెక్షువల్గా ఎక్కువగా యాక్టివ్ ఉండాలని చెప్పి చెప్తూ ఉంటాం. సో ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి, అంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో అందుకే ఆ డేట్స్ అనేది మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఈ ఇన్ఫెర్టిలిటీకి గల కారణాలు ఏంటి అంటే, మెయిన్గా ఆడవాళ్ళకంటే మగవాళ్ళలోనే ఎక్కువగా ఈ ఇన్ఫెర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల, డ్రింకింగ్, స్మోకింగ్ అలవాట్లు, ఒత్తిడి, బయట స్ట్రెస్, వీటి వల్ల వాళ్ళలో ఎక్కువగా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళ వల్లనే ఎక్కువగా, అంటే 60% మగవాళ్ళే కారణం ఉంటారు, 40% ఆడవాళ్ళు కారణం ఉంటారు. కానీ చాలా మటుకు బ్లేమ్ మాత్రం ఆడవాళ్ళు చేస్తూ ఉంటాం. ఈ ఇన్ఫెర్టిలిటీకి కారణం ఏదైనా ఉన్నా కూడా మగవాళ్ళలో టెస్ట్ చేయకుండా ఆడవాళ్ళకే మనం టెస్ట్ చేసి బ్లేమ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే మనం ఆడవాళ్ళనే ఖచ్చితంగా కారణం అని మాత్రం ఎప్పుడూ అనవద్దు. సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీసీఓడి ఉందని, థైరాయిడ్ ఉందని, అందుకే నీకు పిల్లలు పుట్టట్లేదు అంటాం. కానీ పీసీఓడి, థైరాయిడ్ వల్ల పిల్లలు పుట్టే ఛాన్సెస్ తగ్గుతాయి, అంటే అయ్యే అవకాశాలు ఉంటాయి, కాకపోతే కొంచెం తగ్గుతాయి, కొంత పర్సంటేజ్ తగ్గుతుంది. అంటే ఈ నెల కాకపోయినా 2వ నెల అయినా 3వ నెల అయినా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే మగాడి అంటే ప్రతిరోజు స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అవుతుంది. ఇలా పీరియడ్స్ అని వారంలో ఇన్ని రోజులే అని ఉండదు మగవాడిలో, కానీ ఆడవాళ్ళు అలా ఉంటుంది. కాబట్టి మేబీ ఆ మంత్ కాకపోయినా ఒక 3 నెలలు 4 నెలల తర్వాత అయినా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మెయిన్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఇన్ఫెర్టిలిటీ ఏంటంటే పీసీఓడి. లేడీస్లో పీసీఓడి అంటే నీటి బుడగలు వచ్చాయి అంటాం కదా, అది మోస్ట్ కామన్ కాజ్ అనమాట. అంటే మనం ఈ అల్ట్రాసౌండ్లో చూస్తే నీటి బుడగల్లా కనబడతాయి అన్నమాట. ఓవరీ చుట్టూ ఒక 12 నుంచి 13 ఫాలికల్స్ నీటి బుడగలు వచ్చినట్టు కనబడతాయి. అప్పుడు మనం దాన్ని ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ అని అంటూ ఉంటాం అన్నమాట. కానీ అది కూడా అన్నిసార్లు అవ్వాలని, ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఉండడానికి పీసీఓడి అన్నది కారణం కాదు. ఎందుకంటే ఇది మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి ఇది మోస్ట్ కామన్ కాజ్ అని చెప్తున్నాను. ఇది ఎందువల్ల అవుతుందంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్, LH, FSH హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది. వీళ్ళలో ఎక్కువగా పింపుల్స్ రావడం కానీ, ఫేషియల్ హెయిర్ రావడం కానీ, లేదా పీరియడ్స్ బాగా పెయిన్ఫుల్ పీరియడ్స్ రావడం, లావుగా అవ్వడం, లేదా ఇన్సులిన్ సెన్సిటివిటీ, షుగర్ వచ్చే అవకాశాలు కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి అందుకే మనం డైట్ కానీ, వీళ్ళకి బెస్ట్ ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది పీసీఓడికి అయితే ఉంది. అంటే 100% కన్సీవ్ అయ్యే అవకాశాలు, ట్రీట్మెంట్ లేని జబ్బు అయితే కాదు నీటి పొడుగుల ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లం. సో దీనికి కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇంకా ఆడవాళ్ళు ఎనీమియా వల్ల కూడా మనకి పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇన్ఫెర్టిలిటీకి అది కూడా ఒక కారణం, సెకండ్ మోస్ట్ కామన్. ఎందుకంటే లేడీస్లో ఎక్కువగా ఎనీమియా అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు బ్లీడింగ్, ఎవ్రీ మంత్ బ్లీడింగ్లో వాళ్ళు చాలా బ్లడ్ లాస్ అవుతూ ఉంటారు కాబట్టి ఎనీమియా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు సరిగా తినడం, డైట్ అని ఇలాంటివన్నీ చేస్తుంటారు. కానీ బ్లడ్ తక్కువ ఉండడం వల్ల ఆక్సిజన్ సప్లై అనేది మన రీప్రొడక్టివ్ సిస్టమ్ తగ్గిపోతుంది. దానివల్ల కూడా మనకు పీరియడ్స్ అయ్యే అవకాశాలు ఉండవు. సో రక్తం ఎక్కువ పడే ఫుడ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ పిల్లలు కనాలి అనుకుంటే అమ్మాయిలు. ఇంకా చెప్పాలి అంటే
థైరాయిడ్ వల్ల కూడా హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, లావుగా అయ్యే థైరాయిడ్, సన్నగా అయ్యే థైరాయిడ్, ఎందుకంటే వీటి వల్ల కూడా మెటబాలిక్ మన బాడీలో బిఎంఐ కానీ మెటబాలిజం అనేది ఇర్రెగ్యులర్ అయిపోవడం వల్ల కూడా మనకి పీరియడ్స్ కానీ లేదా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి. దీనికి కూడా 100% ట్రీట్మెంట్ ఉంది. ఇంకోటి హైపర్ ప్రోలాక్టోనిమియా అంటాం, అంటే ప్రోలాక్టిన్ ఎక్కువ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. దీనికి కూడా మనం క్యాబర్గోలిన్ అని చెప్పి ఈస్ట్రోజన్, ఎట్రోజోల్ ఇలాంటివి పెట్టుకొని కూడా మనం దీనికి కూడా మనకు 100% ట్రీట్మెంట్ ఉంది, అయిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్స్ అంటాం, ఏదైనా దెబ్బ తగలడం వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదా అపెండిక్స్ బరస్ట్ అయ్యి ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, వీటి వల్ల కూడా మనకి పిల్లలు పుట్టకుండా అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి కూడా 100% ట్రీట్మెంట్ ఉంటుంది. హిస్ట్రోస్కోపీ అంటాం, అది ఎక్కడైతే బ్లాక్ అయిందో అది ఓపెన్ చేసి మనం ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేయొచ్చు. ఇంకా ఎండోమెట్రియాసిస్ అంటాం. ఎండోమెట్రియాసిస్ అంటే మన యూట్రస్ ఏదైతే ఉంటుందో అది థిక్ వాపు మందంగా తయారవడం వల్ల కూడా స్పర్మ్ అనేది లోపలికి వెళ్ళడం ఇబ్బంది అయ్యి పీరియడ్స్ అనేది రాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ట్యాబ్లెట్స్ కానీ హార్మోనల్ పిల్స్ కానీ ఇవన్నీ పెట్టి మనం నార్మల్ థిక్నెస్ కాస్త థిన్ అవ్వడానికి ఉపయోగపడేటట్టు చేయొచ్చు. ఇంకా ఫైబ్రాయిడ్స్ అంటాం. ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డలు వస్తూ ఉంటాయి లేడీస్లో, ఇది కూడా క్వైట్ కామన్. ఇది హార్మోన్స్ వల్ల మన ఈ కండరాలు, ఇది మన యూట్రస్ లోపల ఉండే కండరాల నుంచి ఆ గడ్డలు అనేవి పుడతాయి. దానివల్ల కూడా మనకి ఇన్ఫెర్టిలిటీ అయ్యే అవకాశం ఉంది. దీనికి మయోమెక్టమీ, సర్జరీస్, RU385 అనే ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి పెట్టి మనం దాన్ని కూడా క్లియర్ చేయొచ్చు. సో ఆడవాళ్ళలో ఏంటంటే మనం మ్యాక్సిమం బ్లాక్ అయిపోతే తప్ప మ్యాక్సిమం ట్రీట్మెంట్ అయితే చేయొచ్చు, కానీ అది మగవాళ్ళలో మాత్రం అలా కుదరదు. ఎందుకంటే వాళ్ళలో స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోతే మనం అది ప్రొడక్షన్ అయ్యేటట్టు ఏమీ చేయలేం. వాళ్ళకి వేరే వేరే ట్రీట్మెంట్లు అయితే ఉంటాయి. సో మెయిన్గా ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గర అయితే చూపించుకోవాలండి. లేదా వయసు కూడా 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా డాక్టర్ దగ్గర చూపించుకొని 35 నుంచి 40 మధ్యలోనే కన్సీవ్ అవ్వడానికి మనం ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా వెరీ అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చేసాయి ఈ రోజుల్లో, లైక్ IVF అని చెప్పి. అంటే మనం ఏం చేస్తాము అంటే అండం అనేది లేడీస్లో 14వ రోజు రిలీజ్ అని ఎగ్, స్పర్మ్ అనేది కలిపి రెండు ఒక ఎంబ్రియో, ఒక పిండంగా తయారయ్యాక మళ్ళీ మనం యూట్రస్లో పెట్టేస్తాం. అదొకటి. ఇంట్రాసైటోప్లాస్మిక్ ఇంజెక్షన్స్ అంటే స్పర్మ్ అనేది తీసుకొని డైరెక్ట్గా 14వ రోజు డైరెక్ట్ అండంలో ఇంజెక్షన్ ఇవ్వచ్చు, లేదా లోపలికి డైరెక్ట్గా మనం క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ఏదైతే ఉందో లోపలికి ఒకటేసారి పుష్ చేయొచ్చు. ఇలా చాలా రకమైన ట్రీట్మెంట్స్, ట్యాబ్లెట్స్ ఇలా ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీకి ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా మనం అవ్వట్లేదు అని చెప్పి దిగులు చెందాల్సిన అవసరం లేదు. 35 సంవత్సరాల లోపల ఉంటే ఖచ్చితంగా నార్మల్గా మన ట్యాబ్లెట్స్తోనే మనకు కన్సీవ్ అయ్యేటట్టు చేయొచ్చండి. థ్యాంక్ యూ.